ఒకప్పుడు చంద్రవర్మ అనే రాజు ఉండేవాడు. ఆయనకు 7 కొడుకులు. ఒకరోజు వారు అందరూ కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్లారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చేపను పట్టుకుని ఇంటికి వచ్చి ఎండలో ఎండపెట్టారు. కాని ఒక చేప మాత్రం ఎండలేదు. రాజకుమారుడు ఆశ్చర్యపడి చేపను అడిగాడు, చేపా చేపా, నువ్వు ఎందుకు ఎండలేదు? చేప ఇలా చెప్పింది, నాకు గడ్డివాము అడ్డం వచ్చింది. అప్పుడు రాజకుమారుడు గడ్డివాము దగ్గరికి వెళ్లి అడిగాడు, గడ్డివాము గడ్డివాము, నువ్వు ఎందుకు అడ్డం వచ్చావు అని. గడ్డివాము ఇలా చెప్పింది, నన్ను ఆవు తినలేదు. రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు, ఆవు ఆవు, నువ్వు గడ్డిని ఎందుకు తినలేదు? నా యజమాని నాకు గడ్డి వేయలేదు. రాజకుమారుడు యజమాని దగ్గరికి వెళ్లి అడిగాడు, నువ్వు ఆవుకి ఎందుకు గడ్డి వేయలేదు? నాకు అవ్వ అన్నం పెట్టలేదు. రాజకుమారుడు అవ్వ దగ్గరికి వెళ్లి అడిగాడు, అవ్వ ఎందుకు అన్నం పెట్టలేదు? నా మనమడు ఏడుస్తున్నాడు. యువరాజు మనవడి దగ్గరికి వెళ్లి అడిగాడు, బాబు బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? చీమ నన్ను కుట్టింది. యువరాజు చీమ దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు, చీమా చీమా, నువ్వు ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో చేయి పెడితే నేను కుట్టనా? ప్రతి సమస్యకి ఒక మూల కారణం ఉంటుంది. చిన్న తప్పు కూడా పెద్ద సమస్యకి దారితీస్తుంది. నిజమైన పరిష్కారం కోసం మూల కారణం తెలుసుకోవడమే సమస్య పరిష్కారానికి మొదటి అడుగు.